హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసు కారణంగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో పాస్పోర్ట్ పునరుద్ధరించడంలో అడ్డుకుంటుంది అనే విషయాలైతే వచ్చింది. మరి ఇదిలో ఒక కేసు అయితే మనకు బయటపడింది. మరి ఆ కేసు వివరాలు, మరి అతనికి ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వివరాలు చూస్తే, గుజరాత్కు సంబంధించిన వ్యక్తికి ఒక జరిగిన విషయం చెప్తున్నాను చూడండి. భారతదేశంలో తప్పుడు డ్రైవింగ్ కు సంబంధించిన కేసు పెండింగ్ లో ఉన్నందున కువైట్లోని భారత రాయబార కార్యాలయం తన పాస్పోర్ట్ను పునరుద్ధరించడం తిరస్కరించడంతో గల్ఫ్లో తన దీర్ఘకాల ఉద్యోగం మరియు నివాసాన్ని ప్రమాదంలో పడేస్తున్నందుకు ఒక భారతీయ ప్రవాస వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అలాగే మహిమాసాగర్ జిల్లాకు చెందిన 46 ఏళ్ల మోసిన్ సూర్తి గత 25 సంవత్సరాలుగా చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మినెంట్ పై కువైట్ లో నివసిస్తున్నారు మరియు పనిచేస్తున్నారు. రాయబార కార్యాలయం నిరాకరించడం వల్ల తనను బహిష్కరించడం మరియు శాశ్వత బ్లాక్ లిస్ట్ చేయడం వంటి అవకాశాలు ఎదుర్కొంటున్నానని, పర్యవసానంగా తాను కువైట్ కు తిరిగి రాకుండా లేదా మరే ఇతర గల్ఫ్ దేశాల్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చని అతను కోర్టుకు తెలిపాడు. 2016లో జారీ చేయబడిన స్ఫూర్తి పాస్పోర్టు జనవరి 30, 2026న గడువు ముగియనుంది. అతను ఆగస్టు 7వ తారీఖు అలాగే 2025ను కువైట్లో భారత రాయబార కార్యాలయంలో పునరుద్ధరణ దరఖాస్తు సమర్పించాడు. కానీ భారతదేశంలో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసు కారణంగా ఆ అభ్యర్థనను తిరస్కరించబడింది. ఆగస్టు 25న సమాచారం అందింది. తాత్కాలిక పాస్పోర్టు పొందేందుకు కూడా క్లోజర్ రిపోర్టు లేదా కోర్టు ఆర్డర్ అవసరమని అధికారులు అతనికి చెప్పారు. 2024లో భారతదేశాన్ని సందర్శించిన సమయంలో లోనావాడా పోలీస్ స్టేషన్లో తదుపరి దారి పట్టించడం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి నేరాల క్రింద కేసు నమోదు చేయబడిందని స్ఫూర్తి తరువాత తెలుసుకున్నాడు. న్యాయవాది ద్వారా సమస్యను పరిష్కరించుకున్నానని ఆయన వాదిస్తున్నాడు. అయితే ఈ విషయం కోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో రాయబార కార్యాలయం ఆయన పాస్పోర్టు పునరుద్ధరించడం నిలిపివేసింది. తన ఉద్యోగం ప్రమాదంలో ఉండటంతో మరియు చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా సమస్యను పరిష్కరించలేకపోవడంతో స్ఫూర్తి తన భార్య ద్వారా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. రాయబార కార్యాలయం నుండి సమాచారం అందిన తర్వాతే తనకు ఈ కేసు గురించి తెలిసిందని, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా లేదా స్వయంగా చట్టపరమైన చర్యలతో పాల్గొనడానికి సంసిద్ధతను వ్యక్తం చేశానని తన పిటిషన్లో పేర్కొన్నాడు. Don't forget to subscribe, like, share. Thanks for watching.